హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే మరొక డెవలప్మెంట్ వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనం అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను మీ అందరికీ. మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో మన థంబ్నెయిల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే రాజధాని అమరావతిలో నోవాటల్కి సంబంధించినటువంటి పనుల తాలూకు ఈ వివరాలపై మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నామండి. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పని అంతా కూడా నోవాటల్కి సంబంధించినటువంటి పని. ఇక్కడ ఎర్త్ వర్క్ జరుగుతుంది, మనం క్లియర్గా చూడవచ్చు. ఆ దూరంగా కనిపిస్తున్న చెట్లు, ఆ వాహనాలు అవన్నీ వెళ్తున్నాయి కదా, అదేమో ఈ 3 యాక్సిస్ రోడ్డు. ప్రస్తుతానికైతే ఈ నోవాటల్కి సంబంధించినటువంటి పనులు ఎర్త్ వర్క్ జరుగుతుంది. మనం రాజధాని అమరావతిలో నిర్మాణం జరిగేటువంటి నోవాటల్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని ఇప్పుడు మనం చూద్దాం. నోవాటల్కి సంబంధించి రాజధాని అమరావతిలో మొత్తం 4 ఎకరాల భూమిని అయితే ప్రభుత్వం కేటాయించడం జరిగిందండి. ఈ హోటలు 5 స్టార్ హోటల్. దీని యొక్క బడ్జెట్ ఎంత అంటే ఈ హోటల్ నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అలాగే మొత్తం ఈ హోటల్లో వచ్చేటువంటి రూమ్స్ ఎన్ని అంటే 460 రూమ్స్ని అయితే ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారండి. చూడొచ్చు, చాలా పెద్దది. ఇంకా ఇక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ ఈ పనులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ జరుగుతున్నటువంటి పనులు ఏంటంటే కన్వెన్షన్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు. ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు, ఎర్త్ వర్క్. అయితే ప్రధానమైనటువంటి 5 స్టార్ హోటల్ ఏదైతే ఉందో నవ్ హోటల్, దానికి సంబంధించినటువంటి పనులు ఇంకా మొదలు కాలేదు. కానీ ఇటువైపు నుంచి ప్రస్తుతానికి ఈ కన్వెన్షన్ సెంటర్ పనులు మొదలు పెట్టారు. అతి తొందరలో ఈ 5 స్టార్ హోటల్కి సంబంధించినటువంటి పనులు కూడా మొదలు పెడతాము అని వారు మనకి చెప్పడం జరిగింది. ఇదిగోండి చూడొచ్చు, అదే E3 యాక్సిస్ రోడ్డు. ఇక్కడ పనులు వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కార్మికుల కోసం ఇక్కడ క్యాంపును కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగో చూడొచ్చు, ఒకవైపునేమో ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి, ఇంకొక వైపునేమో కార్మికులకు సంబంధించినటువంటి క్యాంప్ హౌస్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి చూడొచ్చు, అతి తొందరలో ఈ వర్క్లోకి కార్మికులు చాలా ఎక్కువ మంది రాబోతున్నారని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈ క్యాంప్ హౌస్ను చూసినప్పుడు. ఒకవైపు ఏమో కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి ఎర్త్ వర్క్ జరుగుతుంది. చూడొచ్చు, ఇంకా క్యాంపుని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ మెటీరియల్ అంతా కూడా క్యాంప్ హౌస్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఇదంతా చూశారు కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఏంటంటే ఈ నోవాటల్కి సంబంధించినటువంటి సైట్ ఆఫీసును కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. చూడొచ్చు, పనులు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నోవాటల్ నిర్మాణం జరిగే చోట దగ్గరలోనే అండి ఏపీసీఆర్డీఏ భవనం కూడా ఉంటుంది. మరియు మరొక 4 ఏపీసీఆర్డీఏ బ్లాకులు కూడా నిర్మాణం చేశారు. అవి కూడా నిర్మాణం పూర్తయిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఈ నోవాటల్కి దగ్గరలోనే క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. అంటే ఎటు చూసినా కానీ ఈ హోటల్ అనేది చాలా ప్రధానమైనది రాజధాని అమరావతిలో. ఇంకా దగ్గరలోనే మంజీరా హోటల్ నిర్మాణం కూడా జరుగుతుంది. దాని నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతుంది. దానికి సంబంధించి ప్రత్యేక వీడియో అయితే మనం చేసుకుందాం. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో నోవాటల్కి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం కదా, కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి ఎర్త్ వర్క్ జరుగుతుంది. మనం ఏదైనా అప్డేట్ ఉంటేనే వీడియో చేస్తాం, కానీ అప్డేట్ లేకపోతే వీడియో చేయమండి. చూడొచ్చు, పనులు ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వర్క్లో భాగంగా చాలా మిషనరీలు అయితే అక్కడ ఉన్నాయండి. ఇంచుమించు ఒక 15 టిప్పర్లు అయితే ఉన్నాయి. మరియు 2 భారీ ప్రొక్లైనర్లు అయితే అక్కడ ఉన్నాయి. అదిగోండి ప్రొక్లైనర్. ఇటువైపున మనం చూద్దాం, అదిగోండి టిప్పర్లు అవన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. పనులైతే వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక తరువాత మనం ఇదే వీడియోలో మరొక టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఆ టాపిక్ ఏంటంటే ఇదిగో ఇక్కడ మనం చూడొచ్చండి, ఇది ఒక రోడ్డు. ఏంటంటే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేటువంటి రోడ్డు ఈ నోవాటల్ అనేది రాజధాని అమరావతిలో ఏ జోన్లో నిర్మాణం జరుగుతుంది
అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఆ జోన్ వరకు కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఆ జోన్ వరకు కూడా ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇది ఒక రోడ్డు. ఈ రోడ్డు అనేది జోన్ నెంబర్ 7లో నిర్మాణం చేస్తున్నారు. ఈ రోడ్డుకి ఒకవైపునేమో మనం ఇప్పుడు చూసినటువంటి నోవాటల్ నిర్మాణం జరుగుతూ ఉంటే, మరొక వైపునేమో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు అయితే చకచకా జరుగుతున్నాయి. ఈ రోడ్డు అనేది చాలా ప్రధానమైనదండి. ఇదిగోండి అటువైపు నోవాటల్ పనులు జరుగుతుంటే, ఇదిగోండి ఇటువైపునేమో రైట్ సైడ్ ఏమో రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు జరుగుతున్నాయి. అలాగే మనం చూడవచ్చండి, ఒకవైపు ఏమో 5 స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతుంది, మరియు ఏపీసీఆర్డీఏ పెద్ద భవనం నిర్మాణం చేశారు. అలాగే ఇంకొక ఏపీసీఆర్డీఏ బ్లాకులు 4 నిర్మాణం చేశారు. ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టులని ఆనుకొని రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ రాబోతున్నాయి. అంటే భవిష్యత్తులో ఇది చాలా కాస్ట్లీ ఏరియా అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చూడొచ్చండి, ఇక్కడ జోన్ నెంబర్ 7కి సంబంధించినటువంటి పనులు, రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చండి. ఇవన్నీ కూడా ఆ జోన్ డెవలప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి సామాగ్రి ఇవన్నీ డ్రైనేజీ బ్లాక్స్, అలాగే వాటర్ పైప్ లైన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు, క్లియర్గా చూపిస్తాను. అదిగోండి ఏపీసీఆర్డీఏ జోన్ నెంబర్ 7 చూసారా, 10/2/2026న వీటిని నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని నిర్మాణంలో వాడుతూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక స్ట్రీట్కి సంబంధించి, ఒక రోడ్డుకి సంబంధించి వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అండి ప్రధానంగా మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, జోన్ నెంబర్ 7కి సంబంధించి పనులైతే ఈ విధంగా ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది, అలాగే డ్రైనేజీ వర్క్ జరుగుతూ ఉంది, మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతూ ఉన్నాయి, వాటర్ పైప్ లైన్ల పనులు జరుగుతూ ఉన్నాయి. పనులైతే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయండి, చూడొచ్చు. అయితే మనం ఈ వీడియోలో ఈ జోన్ నెంబర్ 7ని ఎందుకు చూపిస్తున్నాము అంటే, మనం ముందే చెప్పుకున్నాం కదా, ఎందుకంటే ఈ జోన్ నెంబర్ 7లోనే నవోటల్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మనం ఈ జోన్ నెంబర్ 7 కూడా ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ పనులను కూడా మీకు ఇదే వీడియోలో చూపించడం జరిగిందండి. చూడొచ్చు పనులైతే ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియచేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.